హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్. ఈరోజు నేను సూపర్ క్రిస్పీగా గోల్డెన్ కలర్లో ఉండే డెలిషియస్ బ్రెడ్ పొటాటో కట్లెట్ని చేసి చూపిస్తున్నానండి. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ రెసిపీ అందరికీ బాగా నచ్చుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, కరకరలాడే బ్రెడ్ పొటాటో కట్లెట్ను చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా పొటాటోస్ని అయితే ఇక్కడ తీసుకున్నాను. 3 పొటాటోస్ని అయితే తీసుకుని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ అయితే రానిచ్చేయాలి. పైన పీల్ తీసేసుకొని చక్కగా దీన్ని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బంగాళదుంపలు అయితే ఉడికిపోయినాయి. ఇవి పీల్ తీసేసుకొని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి పొటాటోస్ని. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ని కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. కరివేపాకు లేదంటే కొత్తిమీర ఇందులో వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఒక చిటికెడు పసుపును వేసుకొని 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. నిమ్మరసాన్ని కూడా 2 స్పూన్స్ నిమ్మరసం కూడా వేసుకోవాలి. వేసుకొని అదంతా కూడా బాగా కలుపుకోవాలి. అందుకని నెక్స్ట్ ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసుకోవాలి. అంచులు చక్కగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ పక్కన పెట్టుకొని వాటర్లో ఈ బ్రెడ్ స్లైసెస్ని చక్కగా డిప్ చేసి లైట్గా డిప్ చేయాలండి, అంతే. అలా డిప్ చేసిన తర్వాత ఇలా పట్టుకొని పిండి వేయాలి. వాటర్ అంతా లైట్గా అలా అద్దినట్టుగా వాటర్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం ఎక్సెస్ వాటర్ని కొంచెం ఇలా నొక్కేయాలి. నొక్కితే అది మధ్యలో మనం తీసుకున్న ఆలు మిక్చర్ ఉంది కదా, అది ఒక బౌల్లా చేసుకొని దాంట్లో చీజ్ని పెట్టుకోవాలి. చీజ్ని పెట్టుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్లో పెట్టేసుకొని దాన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మిగతావన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్లోని ఒక గిన్నెలో ఎగ్ అయితే బ్రేక్ చేసుకొని దాంట్లో ఈ మనం చేసుకున్న ఈ ముద్దని ఎగ్లో డిప్ చేసి తర్వాత ఓట్స్లో ఇలాగా అద్దినట్టుగా చేసుకోవాలి. అప్పుడు అవన్నీ కూడా దానికి అంటుకుంటాయి. ఇలా అంటిపెట్టుకోవడానికి ఎగ్లో అయితే డిప్ చేసుకోవాలి. ఎగ్ అయితే తీసుకోము అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం కార్న్ఫ్లవర్ ఉంటుంది కదా, అది కొంచెం 2 స్పూన్స్ వేసుకొని కొంచెం లైట్గా వాటర్ కలిపేసుకుంటే దాంట్లో డిప్ చేసుకొని ఇలా ఓట్స్ అయితే వేసుకోవచ్చు. ఈ ఓట్స్ బదులు బ్రెడ్ క్రమ్స్లో వాడచ్చు, లేదంటే ఇప్పుడు వస్తున్నాయి కదా సేమియాలలాగా సన్నగా, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఓట్స్లో డిప్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇది మనం పైన లోపల ఆలు అంతా కూడా బాగా ఉడికిపోయింది కదా, పైనది కూడా ఎగ్లో ముంచాము. మళ్ళీ ఇంకా ఓట్స్ ఇవన్నీ బ్రెడ్ ఇవన్నీ కూడా త్వరగానే వేగిపోతాయి, ఫ్రై అయిపోతాయి. కాబట్టి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మరి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి, తొందరగా వేగిపోతాయి అన్నమాట. సో స్లోగా ఇలా ఫ్రై అయితే చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలి. చూపించిన విధంగా స్లోగా కలుపుతూ వేయించేసుకోవాలి, ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి కదా, గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇలాగా వేగిన వాటిని ఇలా టిష్యూ పేపర్లో వేసి
తీసేస్తే సరిపోతుంది. మనం సర్వ్ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో ఇది స్నాక్ ఐటెం చాలా బాగుంటుంది. ఇలా క్రిస్పీగా మనం వేసిన ఓట్స్ అవన్నీ కూడా చాలా క్రంచీగా బాగుంటాయండి. మిగిలినవి కూడా ఇదే విధంగా వేయించేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కలుపుతూ వేయించేసుకోవాలి. ఇలా ఫ్రై అయినవన్నీ కూడా ఒక దాంట్లోకి అయితే తీసేసుకోవాలి. ఈ కట్లెట్స్ని ఏ షేప్లోనైనా మనం నచ్చిన విధంగా మనం తయారు చేసుకోవచ్చండి. పొడవుగా, లేదంటే రౌండ్గా కావాలంటే, లేదంటే హార్ట్ సింబల్లో కావాలంటే, ఎలాగైనా మనం నచ్చిన విధంగా వీటిని తయారు చేసుకొని చక్కగా క్రిస్పీగా వేయించేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్లోకి వేగిపోయినాయి. ఫ్రై అయిపోయిన వాటిని అన్నిటిని కూడా ఒక దాంట్లోకి అయితే తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ వేడి బ్రెడ్ పొటాటో కట్లెట్స్ని చూడండి. బయట బంగారు వర్ణంలో కరకరలాడుతూ లోపల మెత్తగా ఆలు ఫిల్లింగ్తో నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోయేంత రుచిగా ఉంటాయి. ఒక్క మొక్క తింటే మళ్ళీ తినాలనిపించే అద్భుతమైన రుచితో ఉంటుంది. సాయంత్రం టీ టైంలో కానీ కాఫీతో కానీ ఈ క్రిస్పీ కట్లెట్స్ని అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. టమాటో కెచప్తో కానీ పుదీనా చట్నీతో కానీ సర్వ్ చేస్తే రుచి మరింత రెట్టింపు అవుతుంది. ఇంటికి అతిథులు వచ్చిన, పిల్లలకి స్నాక్స్గా చేసినా అందరూ ఎంతో ఇష్టంగా తినేస్తారు. బయట కరకరలాడుతూ లోపల స్పైసీ ఆలు మసాలా ప్రతి బైట్లో అద్భుతమైన రుచిని ఆస్వాదించండి. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మళ్ళీ చేయాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. ఫేవరెట్ స్నాక్గా మారిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రుచికరమైన బ్రెడ్ పొటాటో కట్లెట్స్ని తయారు చేసి మీ కుటుంబంతో, మీ ఫ్యామిలీతో ఆనందంగా ఆస్వాదించండి. ఈ రుచిని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం, మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హోమ్ అండ్ లౌడీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.